జనసేన నేత సినీ నిర్మాత ప్రవీణ్ కుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సాజిద్ ఎస్ఆర్ ఇలియాజ్ నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో అన్నదానం చేశారు. సేవాగుణం, దాతృత్వం కలిగిన తమ ప్రీతమ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి భవిష్యత్తులో మరెన్నో పుట్టినరోజులు ఆరోగ్య అష్టైశ్వర్యాలతో జరుపుకోవాలని, రాజకీయంగా ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 10వ జనసేన డివిజన్ ఇన్ఛార్జ్ శ్రీనివాసులు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలీ ఫయాజ్ నసీర్, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ముదిరాజు 10th వార్డు జనసేన పార్టీ 10th వార్డు ఇన్ఛార్జిని. ఈరోజు మా నాయకులు, మా ప్రీతమ నాయకులు గౌరవనీయులైన శ్రీ చిట్టమూరు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మన నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ నందు, జూబ్లీ హాస్పిటల్లో 100 మంది పైచిలుకు అందరికీ అన్నదానం ఇది కార్యక్రమం చేయడం జరిగింది. ఆయన 2 నూరేళ్ళు ఐశ్వర్యాలతో వెలగాలని మనసారా కోరుకుంటూ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మా మిత్రులు అన్నగారన్న ఇలియాజ్ గారు, సాజిద్ గారు, ఇంకా కొంతమంది కలిసి మేమంతా కలిసి ఈరోజు అన్నదానం కార్యక్రమం చేయడం జరిగింది. 27వ డివిజన్ ఇన్ఛార్జ్ జనసేన పార్టీ నెల్లూరు రూరల్. ముందుగా పుట్టినరోజు సందర్భంగా ప్రవీణ్ అన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రవీణ్ అన్న జన్మదిన సందర్భంగా ఇవాళ పెద్ద హాస్పిటల్లో వందలాది మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి అలాగే ప్రవీణ్ అన్న వారి కుటుంబ సభ్యులతో మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై జనసేన. మా ప్రియమైన అన్నగారైన శ్రీ చిట్టమూరు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పేదలకు అన్నదానం చేయడం జరిగింది. చిట్టమూరు ప్రవీణ్ కుమార్ రెడ్డి గురించి చెప్పాలంటే మనసున్న మారాదు. ఏ కష్టం వచ్చినా తనదంటూ ముందు నడిపించి మా అందరికీ సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్క కష్టంలో కూడా అతను ముందుండి మమ్మల్ని చాలా ముందుని నడిపించే మహత్తరమైన మనసున్న మహారాజుగా ఆయన ఎన్నో పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయన ఆరోగ్యాలు దేవుడిని ప్రార్థిస్తూ ఆరోగ్యవంతంగా ఉండాలని ఆ ఏడుకొండ స్వామికి, అల్లాకి, మా యొక్క జీసస్ గారి సర్వమత సమాజంగా ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన జన్మదిన ఇక్కడ ఈరోజు జూబ్లీ హాస్పిటల్లో ఆయన జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం అందరూ కలిసి, స్నేహితులందరూ కలిసి జరుపుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.